అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట సినిమా పేరు గుండమ్మ కథ అండి. పాట పేరు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే పాట అండి. ఈ పాటకి నేను తీసుకున్న రాగం అండి శ్రీరాగం అండి. రాగం శ్రీరాగం ఏలే అండి. ఒక్క నిమిషం. యొక్క మధ్యమావతి రాగానికి గావన్ చేరిస్తే అది అయిపోతుంది, శ్రీరాగం అయిపోతుంది. అది శ్రీరాగం అయిపోతుందండి. మధ్యమావతి రాగానికి గావం చేరిస్తే అది శ్రీరాగం అవుతుంది. కాబట్టి చూడండి ఒకసారి. శృతి 2 శృతి అండి. శృతి 2 తీసుకున్నాను. 2 శృతి ఉన్నప్పుడు ఇది సాయద్దండి. ఇది సాయనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఎప్పుడైనా ఏ రాగమైనా సరే సా నుంచి సాకు వస్తాయండి. శృతి ఒకటైనప్పుడు అనుకోండి, శృతి ఒకటైనప్పుడు ఈ సా నుంచి ఈ సాకు వస్తుంది రాగం. ఒకటిన్నర అయితే ఇట్లా 2 కాబట్టి ఇది సా అయినప్పుడు ఈ సాకి రాగం ఎండ్ అయిపోతుంది. ఏదైనా కావచ్చు, సరిగమ పదనిస కావచ్చు, సగమ మినస కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మన ఈ రాగం అంటే ఇది మధ్యమావతి రాగం చూడండి. సా గ మ ప ని సా సా ని ప మ గ రి సా. మధ్యమావతి రాగానికి గావన్ చేరిస్తే అది శ్రీరాగం అవుతుంది. సరి మ ప ని సా సా ని ప మ గ రి సా. నేను ఈ పాటని నాకు వచ్చిన విధంగా పాడతానండి. పాడుతూ యమహాలో ప్లే చేస్తానండి. తర్వాత ఈ యొక్క రాగ వివరణ మొత్తం మీకు వివరిస్తానండి. మంచి పాట అండి, వినండి, బాగుంటుంది. ఇప్పుడు పాసంలో లేచింది లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఎప్పుడో చేతను మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఎప్పుడో చెప్పెను మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెప్పుతా వినుకో బుల్లమ్మా, ఇప్పుడే చెప్పుతా వినుకో బుల్లమ్మ, ఇస్తన్న చెప్పిన వేదము కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగముల అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదురించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి
లెక్చరు లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్ విత్ ఇంట్రెస్ట్లీ. చూడండి, ఈ పాట యొక్క రాగం చెప్పాకండి. అదే ఆ యొక్క రాగాన్ని మీకు చెప్తానండి. ఏంటంటే సి అండి. అంటే సి అంటే శృతి ఒకటి చెప్తానంటే చూడండి. సారీ మా పాని సా సాని పా మా గరి సా సా రీటు మావన్ పా నీవన్ సా. అవరోహణలో సా నీవన్ పా మావన్ గావన్ రీటు సా. అంటే సారీ మా పాని సా సాని పా మా గరి సా. ఇది మధ్యమాత రాగానికి గావం చేరిస్తే అది శ్రీరామ అయిపోతుందండి. కానీ ఈ పాట ఉంది, ఎందులో ఉంది పాట శృతి 2 కాబట్టి మనం దీన్ని అనుకోవద్దండి, దీన్ని మనం సానుకోవాలి. మనము శృతి ఎక్కడ తీసుకుంటామో మనం దాన్ని సానుకోవాలండి. ఇది సాగినప్పుడు ఇక్కడ కూడా ఇది పైన సాగుతుంది. ఏ రాగైనా సరే సా నుంచి సా ఎండ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ సా గమనించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు సపోజ్ ఈ శృతిలో చూడండి, సారీ మా పాని సా సాని పా మారి సా. చూడండి, ఏం మారదు. సా రీటు కానుకట్టు మావన్ పా నీవన్ సా సా నీవన్ పా మావన్ సా. ఈ పాటను స్లో వాయిస్ చూడండి, స్లోగా. లేచింది అంటే సా 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 అన్నమాట. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. కొంచెం బిట్టుందని బిట్టాడా. నిసరి గమ పదమారి గా సా. చరణం అండి. ఎప్పుడో చెప్పాను అనండి. ఎప్పుడో చెప్పాను వేమన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెప్పుతా వినుకో బుల్లమ్మ, ఇప్పుడే చెప్పుతా వినుకో బుల్లమ్మ. విస్తన్న చెప్పిన వేదము కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. బిట్టండి. చదవండి. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది మని అన్ని రంగముల, మని అన్ని రంగముల మగధీరులను ఎదురించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
సవలలో సీత కోసం భర్తలతోనే పోటీ చేసి సవలలో సీత కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులను దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది మహిళా లోకం కదలింది పురుష ప్రపంచం లేచింది 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 మహిళా లోకం. ఓకేనండి. కొంతమంది అండి పాటకి స్వరాలు ఏమంటారండి, స్వరాలు ఈ యొక్క నా వీడియోని రోజు గమనిస్తే సరిపోతుందండి, స్వరాలు అవసరం లేదండి. ఎందుకంటే స్వరాలు పెట్టిన వీడియోస్కి అంత ఆదరణ లేని, తక్కువ ఉందండి ఆదరణ, అంతగా చూడట్లేండి ఆ వీడియోస్ని. కాబట్టి ఏమనుకోవద్దండి. కనీసం అట్లీస్ట్ కనీసం 10 మంది యొక్క స్వరాలు కావాలని కోరితే నేను ఆ పాటకి అదే పాటని మరి వీడియో చేసుకుంటూ నేను స్వరాలతో చెప్తానండి. కానీ ఎవరు కోరట్లేండి, ఒకళ్ళిద్దరు కోరుతున్నానండి అట్లా చేయమని. అట్లా కాదండి, కనీసం ఒక 10 మందిని కోరితే నేను అదే పాటకి మరో వీడియో తీసుకొని చేస్తానండి. ఇంకో విషయం అండి, ఈ యొక్క నా వీడియోలో చాలా పాటలు ఉన్నాయండి. చూడండి, యూట్యూబ్లో పోవాలండి, నేను ఓపెన్ చేయాలండి ఇయర్ ఫోన్ అయితే. తర్వాత సబ్స్క్రిప్షన్లో పోవాలండి. సబ్స్క్రిప్షన్లో పోయినాక పైన మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇక్కడ ఫోటో వస్తుంది, నా ఫోటో ఇక్కడ నా ఫోటో వస్తుందండి. ఫోటో వచ్చినాక ఫోటో మీద క్లిక్ చేయాలండి. చేయగానే ఇలా వస్తాయండి మొత్తం. వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన వ్యూ ఛానల్ ఉంటుందండి, వ్యూ ఛానల్లోకి పోవాలండి. పోయినాక ఇలా వస్తాయండి. అందులోకి ఈ హోమ్ ఉంటుందండి, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్టులు ఉంటాయి. ఈ ప్లేలిస్ట్లో పోతున్నాము నేను మొత్తం కీబోర్డ్ నేర్పడం లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4 అలా చెప్తూ పోయానండి. అది ఇందులో ఉంటుందండి. చూడండి కీబోర్డ్ లెసన్స్ అని ఉంటాయి మొత్తం, ఇలా మొత్తం కూడా ఉంటాయి. నేర్చుకోవచ్చండి కొత్త వాళ్ళు. ఇక మీకు వీడియోస్ కావాలంటే ఇది క్లిక్ చేయాలండి. వీడియోస్ వస్తాయి మొత్తం. చూడండి, నేను మొత్తం కూడా ఒక అన్నీ అండి సినిమా పాటలు ఉన్నాయండి, ఇందులో భక్తిమైన పాటలు ఉన్నాయండి. చూడండి, సినిమా పాటలు, భజన పాటలు అన్నీ ఉంటాయండి. నా ఛానల్ మొత్తం చూడండి, బాగుంటాయి పాటలు. నేను ఈ మధ్య యొక్క కీబోర్డుపై ప్లే చేస్తూ వోకల్గా అంటే పాట పాడుతున్నానండి. తప్పులుంటే క్షమించగలరు. చూడండి, మొత్తం వీడియోలు ఉన్నాయండి, షార్ట్లు అన్నీ ఉన్నాయి వీడియోలు. మీకు నచ్చిన పాట చూసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. పాట నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే నాకు గుర్తు కోసం పాట లైక్ చేసిన అనుకోండి, అంటే నేను కూడా పాట పాడుతూ కీబోర్డు ప్లే చేయగలుగుతున్నానని నాకు గుర్తండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు వేరండి, ఇంతకుముందు నేను మామూలుగా రాగని చెప్పేసి మీకు క్యాషువల్ పాట మంచిదండి. కానీ ఇప్పుడు పాట పాడుతూ ఇలా చేస్తున్నాను కాబట్టి నేను తెలుసుకోవాలి కదా మీకు ఎలా ఉందో పాటని. ఎందుకంటే అలానే గ్రహించి అలాగనే చేస్తాను అన్నమాట. పాట పాడుతూ ఈ కీబోర్డ్ని నాకు వచ్చిన విధంగా చేస్తుంటానండి. ఇప్పుడు ఏమైంది మీకు రాగం చూడండి, చెప్తా రాగం. ఈ పాటలో ఈ రాగం ఈ పాట ఉందండి.
ఓకేనండి. తెలిసిన వాళ్ళు ఇది ఏ పాట నాకు మా కామెంట్ బాక్స్ ఉంటుందండి, అందులో మీ యొక్క మెసేజ్ రూపంలో తెలియజేయండి. అది ఏం పాట తెలిస్తే, అంటే సంగీతంపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పాటల మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు ఇలాంటివి ఇష్టపడతారండి, అందుకే ఇలా చేశానండి. ఓకేనండి. థ్యాంక్ యూ.